హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి స్నాక్ ఐటెంని అయితే చూపించబోతున్నాను. ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారన్నమాట. చూస్తున్నారు కదా, చూస్తుంటూనే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందన్నమాట. ఇవి చాలా ఈజీ ప్రాసెస్, మళ్ళీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ అన్నమాట. చూడండి, మనకి ఈ విధంగా సాఫ్ట్గా లోపల కూడా పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది. ఇందులో ఎలాంటి స్టఫింగ్ని కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా మనమైతే ఒక 2 టమాటాలను అయితే ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ వాటర్లో బాయిల్ చేసుకుంటే మనకి దీనిపైన పొట్టు అనేటువంటిది ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ 2 టమాటాలను కూడా మిక్సీలో వేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. మనకైతే వీలైనంత మెత్తగా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి మొత్తము. ఇందులో ఎలాంటి వాటర్ని కూడా యాడ్ చేయలేదు నేను. ఇందులో రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని గోధుమ పిండిని అయితే కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. మనకి పిండి ఇంత అని కొలతనైతే ఏం లేదండి. మనకి ఈ టమాటో సిరప్ అయితే ఎంతవరకు వస్తుందో అంతవరకు ఈ పిండిని అయితే కలుపుకోండి. ఈ విధంగా చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ని అయితే తీసుకొని వీటిని అయితే ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ ఎగ్గుని మొత్తం మంచిగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికెడు కారం, అదేవిధంగా సన్నగా తరిగిన కరివేపాకు, మీరు కావాలంటే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే మంచిగా కలుపుకోండి. కలుపుకొని దీన్ని అయితే పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే మరొకసారి మంచిగా పిసుక్కొని ఈ విధంగా అయితే రోల్ చేసుకోండి. రోల్ చేసుకొని అన్నీ సమానంగా వచ్చేలాగా అయితే ముద్దలైతే చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దనైతే తీసుకొని మనము పొడిపిండి చల్లుకుంటూ అయితే చపాతీలాగా అయితే చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీనిపైన ఆయిల్ని అయితే అప్లై చేయండి. ఆయిల్ని అప్లై చేసిన తర్వాత లైట్గా పొడిపిండిని అయితే చల్లుకొని ఈ విధంగా అయితే మలుచుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఈ పొడిపిండిని చల్లుకోవడం వల్ల మనకి పొరలు పొరలుగా అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా మలుచుకున్న తర్వాత మరి కొంచెం పొడిపిండిని అయితే చల్లుకుంటూ దీన్ని ఇంకా కొంచెం రోల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ పల్చగా కాకుండా కాస్త ఈ విధంగా ఉండేలాగా అయితే చేసుకోండి. సేమ్ అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే చేసుకోండి. నేను తీసుకున్న పిండికి అయితే నాకు 4 వచ్చాయన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకదాన్ని అయితే తీసుకొని ఈ విధంగా ఎగ్ మిశ్రమంలో అయితే మంచిగా 2 సైడ్స్ కూడా డిప్ చేసుకోండి. ఈ విధంగా మంచిగా 2 సైడ్స్ కూడా డిప్ చేసుకున్న తర్వాత దీన్నైతే నేను ముందే ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే మరీ ఎక్కువగా కాకుండా కాస్త తక్కువనే వేసుకోండి. వేసుకొని దీన్ని అయితే షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుందన్నమాట. 1 సైడ్ కాలగానే ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకోండి. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి మంచిగా కాలుతుంది, లోపల పొరలు పొరలుగా కూడా వస్తుందన్నమాట. ఈ విధంగా చూడండి, మనకైతే ఎంత మంచిగా పొంగుతుందో. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత దీన్ని అయితే తీసుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే దీనిపైన నువ్వులను కూడా వేసుకోవచ్చు.
చూడండి మనకి మంచిగా పొంగుతున్నాయి అన్నమాట. అన్నిటిని కూడా ఇదే విధంగా అయితే వేసుకోండి. స్టవ్ అయితే మీడియం టు సిమ్లో ఉంచుకుంటే మనకి ఈ విధంగా నెమ్మదిగా కాలుకుంటూ పొంగుతుంది. సేమ్ అన్నిటిని కూడా ఇదే ప్రాసెస్లో అయితే కాల్చుకోండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ అయితే రెడీ అయిపోయినాయి అన్నమాట. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవైతే చాలా సాఫ్ట్గా, చాలా స్పంజీ లాగా చాలా బాగుంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి.